హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లలితారామిని. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ చెక్కి. దీనిని కొంతమంది పల్లీల చెక్క అని కూడా పిలుస్తారు. మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఎవరైనా ఈజీగా ఈ పల్లీల చెక్కను చేసుకోవచ్చు. మరి నేను ఎలా చేశానో చూసేయండి. ముందుగా పల్లీలు వేయించుకోవటం కోసం స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని ఒక బౌల్ పల్లీలు తీసుకున్నాను. మీరు పల్లీలు తీసుకునేటప్పుడు కొలతతో తీసుకోండి. వీటిని వేయించేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ లో టు మీడియం కి అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నిదానంగా వేయించుకుంటేనే పల్లీలు లోపల వరకు వేగిపోయి మనము చెక్క చేసుకున్నా కూడా క్రిస్పీగా ఉంటుంది. అదే స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టి ఈ పల్లీలను వేయించుకుంటే లోపలంతా పచ్చిగా ఉంటుంది కదా, అప్పుడు మనం చెక్క చేసుకున్నా కూడా క్రిస్పీగా ఉండదు. ఎప్పుడైనా పల్లీలను వేయించేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఒకసారి పల్లీలు పట్టుకొని ఇలా చెక్ చేసుకోండి. ఈజీగా పొట్టిపోయిందనుకోండి పల్లీలు వేగినట్లు. పల్లీలను ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పల్లీలను ఎక్కువగా వేయించినా కూడా మనం చెక్క చేసుకుంటే చేదుగా అనిపిస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా పుట్టిపోతుందో. ఈ విధంగా పుట్టు తీసేసి ఈ పల్లీలను పక్కన పెట్టుకోవాలి. ఈ పల్లీల చెక్కని అచ్చు పోసుకోవటానికి ముందుగా ప్లేట్లో కొంచెం నెయ్యి వేసి ప్లేట్ అంతా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌలు పల్లీలు తీసుకున్నాం కదా, ఇప్పుడు ముప్పావు బౌలు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లంలోకి కొంచెం వాటర్ని యాడ్ చేయాలి. ముందుగా బెల్లాన్ని కరిగించుకోవటం కోసమని నేను ఈ గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నెని పెట్టి స్పూన్తో ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి బెల్లం త్వరగా కరుగుతుంది. అదేగాక బెల్లం అడుగంటకుండా ఉంటుంది. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు వచ్చే బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు ఇసుక ఉంటుంది కదా, తప్పకుండా వడకట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ బాండీని పెట్టి బెల్లం పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ బెల్లం ఉడికేటప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత 2-3 మినిట్స్ ఈ బెల్లాన్ని ఉడికించుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. అప్పుడు ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని కొంచెం బెల్లం వేసి పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూడండి బెల్లాన్ని దగ్గరకు అనేటప్పుడు ముద్దలాగా అవ్వటం లేదు కదా, అంటే ఇప్పుడు ఇంకా పాకం అవ్వలేదు. ఇలా పాకం వచ్చిందా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి, పర్వాలేదు. ఇలా పాకం వచ్చేటప్పుడు స్టవ్ ఫ్లేము తప్పకుండా సిమ్లో పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ 1 నిమిషం ఉడికిన తర్వాత మళ్ళీ వాటర్లో వేసి చెక్ చేసుకోండి. చూడండి ఇలా దగ్గరకు అనేటప్పుడు ముద్దగా అవుతుంది. ఈజీగా మనం తీసుకోవచ్చు. ఇలా వచ్చింది అంటే పాకం అయినట్లు. ఇప్పుడు ఈ పాకంలోకి 1 టీ స్పూను ఇలాచీ పౌడరు అంటే యాలకుల పౌడరు, 1 స్పూను నెయ్యి వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వెంటనే వేయించుకున్న పల్లీలను యాడ్ చేయాలి. పాకంలో నెయ్యి వేస్తే పల్లీ చెక్క షైనీగా ఉంటుంది, మనం బయట షాపుల్లో కొన్నట్లుగానే ఉంటుంది. ఈ పాకంలో పల్లీలు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషమైనా కలిపిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. వెంటనే దీనిని పక్కన పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. అడుగు ప్లెయిన్గా ఉన్న గిన్నెకి నెయ్యి రాసి ఈ విధంగా ప్లేట్ అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకే లెవెల్లో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ముక్కలు ఈజీగా ఆరిన తర్వాత తీసుకోవచ్చు. చాకుతో లేకపోతే ఇలా పిజ్జా కట్టర్తోనైనా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ చెక్కి పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళా చాకుతోటి ఇలా తీసుకోండి. అంతేనండి, ఇంత ఈజీగా ఈ పల్లీ చిక్కీని చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు స్వీట్ తినాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా తుంచితేనే తునిగిపోతుంది, తీగలు లేకుండా క్రిస్పీగా చాలా బాగుంది. మరి నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి హెల్తీ స్వీట్స్ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా బాక్స్లో కానీ మూత ఉన్న కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ పల్లీ చెక్క పూర్తిగా ఆరిన తర్వాత మూత పెట్టండి, లేకపోతే స్మెల్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.